రేపటికి ఏం కూర చేయాలని ముందే ఆలోచించి దానికి సంబంధించినవి ప్రిపేర్ చేసి పెట్టుకుంటుంది. రేపొద్దున్నే చపాతీ, గోరుచిక్కుడు అదేనండి చోలకాయ, గోకరకాయ ఇలా ఎన్నో రకాలుగా పిలుస్తూ ఉంటారు కదా! అది కట్ చేస్తూ ఉందనమాట. టీవీ చూసుకుంటూ తన పని తను చేసుకుంటుంది. ఎట్ ఎనీ కాస్ట్ పొద్దున్నే 5 గంటలకే నిద్ర లేచి 5:30 వరకు యోగా చేసుకొని 7:30 వరకు వంట మొత్తం ప్రిపేర్ చేస్తుందండి. టిఫిను, అన్నము, కూర, రసము ఇలా అంబలి కూడా కాస్తుంది. ఇక మేము వనస్థలిపురం వెళ్ళి వస్తూ ఉంటే రోడ్డు పక్కనే ఆగి ఉంది. మా వారు గమనించి బండి ఆపేశారు. అది కాసేపు బండి పోతుందేమో అని వెయిట్ చేసి అలా వెళ్ళిపోయిందనమాట. మా బండి ముందు నుంచే. ఇక మేము అది వెళ్ళగానే బయలుదేరొచ్చేసాము. ఇక మా వాడి సంతోషం చూడండి. ఏదో కొన్నాడట. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడో. పిల్లలు అంతే కదా! మా ఇంట్లో మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. వాటికి ప్రత్యేకంగా ఎలాంటి మందులు కూడా నేను వాడను. ఇంట్లో ఉన్నవే మన అరటిపళ్ళు తొక్కలు కావచ్చు, సంత్రా పండు ఏవైనా కావచ్చు. అవి చిన్న చిన్న పీసెస్‌లా చేసి మొక్కలకు వేస్తూ ఉంటాను. బియ్యం కడిగిన నీళ్లు వేస్తాను. కాయగూరల తొనలు, ఎగ్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా న్యాచురల్‌గా వాటికి ఇస్తూ ఉంటాను కాబట్టి అంత హెల్తీగా ఉంటాయి. కొంచెం కేర్ తీసుకుంటే మొక్కలు చాలా బావుంటాయి. మనకు పూలు, పళ్ళని ఇస్తూ ఉంటాయి కదా! అంతేకాదండి ఇంటికి ఎంతో అందాన్ని కూడా ఇస్తాయి. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్లేస్‌లో కాసేపు కూర్చుంటాను డైలీ కూడా. చూడండి ఎంత బాగా అరచేతి మందం పూసింది. ఇక చామంతి పూలు, ఇక మల్లెలు కూడా ఎండాకాలం వస్తుంది కదా! చాలా పూస్తూ ఉంటాయి.